ఈ కార్యక్రమం సమర్పిస్తున్నవారు అవార్డు గ్రహీతల మొట్టమొదటి ఏకైక ఒరిజినల్ తంజావూర్ ఆర్ట్ అకాడమీ, కళాశ్రీ తంజావూర్ ఆర్ట్ అకాడమీ, డోర్ నెంబర్ 1164, నియర్ పంజాగుట్ట కాలనీ సిగ్నల్స్, శ్రీనగర్ కాలనీ ఎక్స్ రోడ్ నుండి 9వ బిల్డింగ్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ప్రక్కన, హైదరాబాద్ 73. త్రికళా జ్ఞానంలోనికి సుస్వాగతం. ప్రతివారం ఒక్కొక్క వరంగా ఒక్కొక్క ముద్రని మీకు అందజేస్తున్నాను. త్రికళ తత్వంతో భూత భవిష్యత్ వర్తమానాలకు సంబంధించిన అనేక రకాల సంకేతాలని, దేవతా చిత్రాల పరమార్థాన్ని మీకు తెలియజేస్తున్నాను. నా మనోదృష్టికి అందిన మరో సృష్టి గురించి కూడా ప్రతివారం కొద్ది కొద్దిగా వివరిస్తూ అన్ని వివరాలు విశేషాలతో పాటు త్రికళ ఆలయం గురించి కూడా చెప్పాను. శ్రీకార చిత్రానికి ఎందరో ప్రశంసిస్తూ అభినందనలు తెలిపారు. వారికి అందరికీ కృతజ్ఞతలు. అంతేకాకుండా ఆ అదృష్ట తరంగాలలోని అద్భుత శ్రీకార చిత్రం ఏ విధంగా అందుకోవాలి, ఏ విధంగా నిరాదరణకు గురైన నిస్సహాయ స్థితిలో ఉన్న వారికి మేము సహాయం అందించాలి అని ఫోన్ల ద్వారా ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. అందరికీ కృతజ్ఞతలు. మానవాళికే సేవ, మాధవకే సేవ అని ఈ నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను. ఆ శ్రీకారంలో దాగిన 108 ముద్రలని, ఆ భగవంతుడు నాకు ప్రసాదించిన మనోదృష్టికి అందిన మరో సృష్టిని ప్రతివారం మీ ముందు తప్పనిసరిగా చిత్రించి, ఆ చిత్రం పొందినంత మాత్రానే కాదు, ఆ అద్భుత తరంగాల చిత్రాన్ని చూసినంత మాత్రానే మీ ఇంట అన్ని సమస్యలు సమసిపోయి అదృష్టకర తరంగాలు ప్రవేశించి మిమ్మల్ని పునీతుల్ని చెయ్యాలని, ప్రతి ఒక్కరి కష్టసుఖాలు తొలగిపోవాలని మనసా వాచా త్రికరణ శుద్ధిగా కోరుకుంటున్నాను. త్రికరణ శుద్ధిగా అని పదే పదే ఎందుకు చెప్తున్నానంటే, ఒక మనిషి అన్నవాడు తప్పనిసరిగా మానసికంగా ఆలోచించాలి. మాట్లాడే విధానం కూడా మానసికానికి ముడిపడి ఉండాలి. ఆ తర్వాతే శారీరక చర్యతో ముడిపడి ఉండాలి. ఇలా 3 తత్వాలతో ముడిపడినదే త్రికరణ శుద్ధి అని. అంటే మనసుతో ఆలోచించి మాట్లాడి చేయబడాలి. ఒక చిత్రం గీసినా సరే, ఒక లేఖ రాసినా సరే, ఏ పని చేసినా త్రికరణ శుద్ధిగా చెయ్యాలన్నదే అందులోని ముఖ్యమైన అర్థము, పరమార్థము. ఏ పని చేసినా మనం ఈ పని చేస్తున్నాము, తప్పనిసరిగా విజయం చేకూరుతుంది అన్న దృఢ సంకల్పం మీ మనసులో కలగాలి. అదేవిధంగా మాట్లాడాలి, అదేవిధంగా చెయ్యాలి. అదే త్రికరణ శుద్ధిగా చేయటం అంటే. ఇక అనేక దేవతా రూపాలని వివరించి చెబుతూ వస్తున్నాను. ఇన్ని దేవతలు ఎందుకు ఏర్పడ్డారు హిందూ మతంలో అని అనేక సందేహాలు పుట్టుకొస్తుంటాయి. యూనివర్సల్ ఎనర్జీ
విశ్వశక్తి అన్నది ఒక్కటి ఉంది. ఆ విశ్వశక్తి అన్నది ఏ విధంగా అయినా రూపాంతరం చెందవచ్చు. ఒక్కొక్కరికి చూసే దృష్టిని బట్టి వారికి దర్శన భాగ్యం కలుగుతుంది. ఆ విశ్వశక్తియే జగన్మాత. ఆ జగన్మాత నుండి ఆవిర్భవించిన ఓంకార తత్వం నుండి త్రిశక్తి తత్వం ఏర్పడింది. ఆ తర్వాతే త్రిమూర్తులు. ఈ త్రిమూర్తి ద్వయం నుండి ఎన్నెన్నో రూపాంతరాలు చెందాయి. ఇక దేవతా రూపాలలో అనేక రూపాలు ఏ విధంగా ఆవిర్భవించాయి అన్నదానికి మొదట గ్రామ ప్రాంతాల నుండి అమ్మ తల్లిని పూజించేవారు. ప్రకృతి మాతయే దైవం. వ్యవసాయాన్ని నమ్ముకున్న వారికి ప్రకృతి మాత దైవము, గంగాజలమే దైవము, ధాన్యలక్ష్మి దైవము. ఇలా అమ్మవార్లని నమ్ముకుని ఒక గ్రామాన్ని కూడా గ్రామపాలిక, గ్రామ పరిరక్షక అంటూ కొన్ని దేవతామూర్తులను పెట్టి ఆ గ్రామంలోనికి నెగటివ్ ఎనర్జీ, దుష్ట శక్తులు ప్రవేశించకుండా అడ్డుకునేందుకు ఒక శక్తిమాతని పెట్టేవారు. ఆ పొలిమేరలో ఉన్న అమ్మవారు పొలిమేర అమ్మవారు అని మెల్లమెల్లగా పిలుస్తూ అది కాస్త ప్రకృతి నుండి వికృతిగా మారి పోలేరమ్మగా మారింది. ఆ తర్వాతే గంగమ్మ తల్లి, గంగానమ్మ, గంగమ్మ ఇలా రకరకాల పేర్లతో జలతత్వమైన శక్తిమాతని పూజించడం ఆరంభించారు. గంగ జాతర, గంగానమ్మ జాతర ఇలా అమ్మవార్లను పూజించి ఆ ప్రకృతి మాత జలతత్వంతో కరుణించి వర్షాలను కురిపించి పాడి పంటలను పండించి సస్యశ్యామలంగా దేశాన్ని ఉంచుతుందని ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఆరాధిస్తున్నారు, పూజిస్తున్నారు. అందుకనే జంతు బలులతో అమ్మవారిని తృప్తిపరిచి ఆనందిస్తున్నారు. అది మహాప్రసాదంగా స్వీకరిస్తున్నారు. ప్రకృతి ఆనందపడి వర్షాన్ని కురిపిస్తుందని వారి కోరిక. ఆ కోరిక సిద్ధించి అమ్మవారు కరుణించి వర్షాలు కురిస్తే దానికి మించిన ఆమోదం, ఆనందం ఇంకెక్కడా లేదు. కృషికి తగ్గ ఫలితం దొరికిందని ప్రజలు సంతోషపడుతుంటారు. ఈ గంగానది ఎక్కడ పుట్టిందయ్యా అంటే విష్ణు పాదాల నుండి పుట్టింది. అందుకే ఆమె విష్ణుపుత్రి అయింది. ఆ గంగమ్మని ఈశ్వరుడు భార్యగా స్వీకరించి తన జటాజుటాన నిలిపాడు. ఆ జటాజుటాన నిలిపిన గంగని భగీరథుడు భూమికి తీసుకొచ్చాడు. ఆ భూమికి వచ్చిన గంగ కాశీ క్షేత్రాన్ని చేరేసరికి కాశీ మహాపవిత్రమైన క్షేత్రంగా మారింది. ఎందరో పాపుల్ని పునీతుల్ని చేస్తూ ఆనాటి నుండి ఈనాటి వరకు గంగా మహాతల్లి ఎన్నో పాపాల్ని కడిగేస్తూ శుభ్రపరుస్తూనే ఉంది. సకల దివ్య ఔషధాల సాగరం అది. ఆ నీరు పడ్డ వెంటనే ప్రతి ఒక్కరూ పునీతులవడానికి జీవనదిగా ఈ రోజుకు ఆ తల్లి ప్రవహిస్తూనే ఉంది. కృష్ణునికి మారుగా యోగమాయ ఆవిర్భవించి కంసుడిని హెచ్చరించి హితబోధ చేసి అదృశ్యమైంది. ఆ యోగమాయ యొక్క శక్తికి మెచ్చుకొని విష్ణువు, ఓ యోగమాయ, ప్రతి గ్రామంలోనూ పొలిమేరల్లోనూ పూజింపబడతావు, తొలి పూజలు అందుకుంటావు, అన్ని గ్రామాలను, దేశంలోని ప్రతి ఒక్కరిని కంటికి రెప్పలా చూసుకో, తొలి పూజలు అందుకో అంటూ ఆశీర్వదించాడని ఒక ప్రతీతి. ఆ తల్లే నూకాలమ్మ, గంగమ్మ, పోలేరమ్మ, తాటమ్మ ఇలా రకరకాల అమ్మవార్ల పేర్లతో పిలువబడుతూ గ్రామ పరిరక్షకగా, గ్రామ పాలితగా,
క్షేత్రపాలికగా ఉంది. స్త్రీతత్వమైన ప్రకృతి పరంగా ఆరాధిస్తూ రైతులు ఆ రోజు నుండి ఈ రోజు వరకు జంతు బలులిచ్చి ఎటువంటి నరఘోష, ఎటువంటి దృష్టిదోష, ఎటువంటి గ్రహదోషాలు గృహదోషాలు ఊర్లోకి ప్రవేశించకుండా ఉండాలనే ఆ తల్లికి జంతు బలులిచ్చి జాతరలు జరిపి వేడుకగా ఉత్సవాలు జరుపుతుంటారు, జాతరలు చేస్తుంటారు. కొందరు యాత్రలు కూడా చేసి అమ్మవార్లని సందర్శించుకుని వస్తుంటారు. ఆ శక్తి స్వరూపంతో స్త్రీమాతల్ని అమ్మ తల్లుల్ని ఋగ్వేద కాలం నుండి ఆరాధించబడేవారు. ఆర్య సంస్కృతి వచ్చిన తర్వాత పురుష దేవతారాధన ప్రారంభమైంది. ఆ తల్లుల తమ్ముడు పోతురాజని, వీరభద్రుడని, మహాకాళేశ్వరుడని, నందీశ్వరుడని ఇలా ఎన్నో గణాలు బయలుదేరాయి. ఆ రోజు నుండి ఆర్య సంస్కృతి నుండి ఈనాటి వరకు మెల్లమెల్లగా పురుషతత్వమైన దేవతారాధన ప్రారంభమైంది. భూత ప్రేత పిశాచాదులు గ్రామాలలో ప్రవేశించకుండా ఉండేలా వేడుకుంటూ పూజిస్తున్నారు, దేవాలయాలు నిర్మించారు. ఆ హనుమంతుడు ఎటువంటి దుష్ట శక్తులనైనా పారద్రోహలగలిగే శక్తి ఉన్నవాడు. అందుకని వాస్తు దోష నివారణకు నేను ఏ చిత్రాన్నైనా చిత్రించే ముందు ఇటువంటి హనుమంతుడి యొక్క తత్వం ఉన్న దురదృష్ట తరంగాల్ని పారద్రోలగలిగే బాలముతో ఉన్న అభయ గణపతిని, అభయ ఆంజనేయ స్వామిని ఇస్తుంటాను. ఆ హనుమంతుడు ఊరి పొలిమేరల్లో ఉండి దురదృష్ట తరంగాల్ని, దురదృష్ట పిశాచాదుల్ని తరిమి కొడతాడని ఒక నమ్మకము, విశ్వాసము. ఆ విశ్వాసంతోనే దేవాలయాన్ని ఊరి పొలిమేరల్లో నిర్మించడం జరిగింది. మెల్లమెల్లగా మునీశ్వరుడు అని తమిళనాడు ఎక్కువగా ఆరాధించబడేవాడు. మునీశ్వరుడు అన్నది ముని ఈశ్వరుడు అన్నది ఒకటే. ఆ మునీశ్వర తత్వాన్ని ఆరాధిస్తూ ఊరి పొలిమేరల్లో పెట్టేవారు. అక్కడ వీరులు యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఊరికి రక్షగా కాపాడమని వేడుకొని ఆ తర్వాత యుద్ధానికి వెళ్ళేవారు. వారు యుద్ధంలో విజయం సాధించి వచ్చిన తర్వాత కృతజ్ఞతగా జంతుబలులిచ్చి ఉత్సవాలు జరుపుకొని వేడుకగా ఆ మునీశ్వరుడిని పూజించేవారు. ఆ వీరుల గుర్తుగా ఈనాటికి గుర్రాలపైన వీర తత్వంతో ఆ వీరులు ఉన్నట్టు విగ్రహాలు ఉంటాయి. ఇక సముద్ర తీరాలలో చేపలను పట్టి దాని ఆధారంతో శక్తిని, భుక్తిని, ముక్తిని అన్నిటినీ పొందుతూ అదే జీవనాధారంగా ఉన్న రోజుల్లో ఆ సముద్ర తీరాన మీనములనే నమ్ముకుని జీవించిన వారు కాబట్టి ఆ శక్తి తత్వానికి వారు పెట్టుకున్న పేరే మీనాక్షి. మీనాక్షిగా మారింది. ఆ అమ్మవారికి వారు మీనాక్షి అంటూ పిలుస్తూ ఈనాటికి ఆ అమ్మవారినే కొలుస్తూ అనంతమైన సేవలు అందిస్తూ సేవ చేస్తూనే ఉన్నారు. తమిళనాడు మీనాక్షి ఆలయానికి ప్రసిద్ధి కూడా. ఆ మీనాక్షి చిత్రాన్ని చిత్రించేటప్పుడు ఆమె కళ్ళు మీనాల్లా ఉండాలి. మిలమిల మెరుస్తూ చేప ఎలా ఉంటుందో ఆ కళ్ళు కూడా అదే విధంగా చిత్రిస్తూ మీనతత్వమైన మీన రాశిలో చిత్రిస్తే సజీవ కళ ఆ చిత్రంలో ఉట్టిపడుతుంది. మీనాక్షియే కాకుండా అనేక పేర్లతో ఒక్కొక్క స్త్రీ శక్తి ఆరాధింపబడుతుంది. గిరిజ అనే తత్వంతో
పార్వతీదేవిని పిలుస్తుంటారు. ఎందుకంటే ఆమె పర్వతపుత్రి, గిరి నుండి జనించినది అన్నదే కాకుండా ఆ రోజుల్లో కొండగిరుల వద్ద నివసించేవారు గిరిజ మాతని పూజించేవారు. ఆ శక్తి తత్వాన్నే గిరిజగా, కొండమ్మగా, కొండాలమ్మగా ఇలా రకరకాల పేర్లతో పిలుస్తూ ఆరాధిస్తున్నారు. పొలిమేర అమ్మవారు ఎలాగో తమిళనాడు కూడా వేంగడం అంటే సరిహద్దు అని, ఆ సరిహద్దుకు వేంగడం అనే పిలుస్తుంటారు. ఒకానొక సమయంలో తమిళనాడుకు సరిహద్దు తిరుమల కొండ, వేంగడం అని పిలిచేవారు. ఆ తిరుమల కొండ పైనున్న శక్తి తత్వానికే వేంగడ ఈశ్వరి అంటే పొలిమేర ఈశ్వరమ్మ అని పిలిచేవారు. ఆ వెంకటేశ్వరుడు త్రిశక్తి స్వరూపుడు. శక్తి స్వరూపంతోనూ విష్ణు స్వరూపంతోనూ ఈశ్వర స్కంద స్వరూపములతో పూజింపబడ్డాడు. వైష్ణవ తత్వంతో ఈరోజు వెంకట ఈశ్వరుడుగా పిలువబడుతున్నారు. వైకుంఠ, వేంగడమే వైకుంఠ కూడా అర్థం వస్తుంది. వైకుంఠ ఈశ్వరుడనే మరో అర్థం కూడా ఉంది. ఆ వెంకటేశ్వరుడు ఈరోజు కూడా అమ్మవార్లు ఏ విధంగా శుక్రవారాల్లో అభిషేకాలు చేయించుకుంటున్నారో అదేవిధంగా అభిషేకాలు జరుగుతున్నాయి. దసరా రోజుల్లోనే ఉత్సవాలు కూడా జరుగుతున్నాయి. కాబట్టి ఆ వెంకటేశ్వరుడు శక్తి స్వరూపుడు, విష్ణు స్వరూపుడు, ఈశ్వర స్వరూపుడు. కొందరు సుబ్రహ్మణ్యేశ్వరుడని కూడా పిలుస్తుంటారు. ఆ సుబ్రహ్మణ్య స్వామికి 2 భార్యలు ఉన్నట్టే ఈయనకు 2 భార్యలు ఉన్నారని, ఆ సుబ్రహ్మణ్యేశ్వరుడికి తలనీలాలు సమర్పించుకున్నట్టే ఈయనకు సమర్పించుకుంటున్నారని మరొక వాదన కూడా ఉంది. ఏది ఏమైనా కోరుకున్నవి నెరవేర్చే ఆ శక్తి స్వరూపుడైన వెంకటేశ్వరుడిని మనసా వాచ కోరుకుందాం. ప్రతి ఒక్కరిని చల్లగా చూడమని, అందరి ఇళ్లలోని సమస్యలన్నీ సమసిపోవాలని కోరుకుంటున్నాను. ఆ త్రిశక్తి స్వరూపమైన ముద్రని ఇప్పుడు మీకు చూపించబోతున్నాను. పంచభూత తత్వమైన ముద్ర ఇది. ఆ ముద్రలలో ఆకాశతత్వమైన ఈ మధ్యవేలిని ఇలా ఆకాశాన్ని మనకు ఊర్ధముఖం నుండి అధోముఖానికి వంచి మనలోనికి చూడాలి అనే అర్థము. ఈ త్రిశూల తత్వంతో ఉన్న ముద్రని మీరు చేసి చూడండి, చాలా మంచి ఫలితాలు ఉంటాయి. మనలోని అనంత విశ్వము ఏ విధంగా ఉందో మనోనేత్రానికి అందుతుంది. ఈ ముద్ర మహాశక్తివంతమైనది, త్రిశూల తత్వం ఇది. ఈ ముద్రని రోజుకు 3 సార్లు చేయండి, 3 నామాలతో జపించండి. తప్పనిసరిగా ఆకాశతత్వమైన స్వర్గద్వారాలు తెరచుకొని అందులోని అదృష్ట తరంగాలు మనలోనికి ప్రవేశిస్తున్నాయని మీరు ఈ అగ్నితత్వంతో బంధించి మనలోని విశ్వాన్ని సందర్శించండి. ఈ త్రిశూల తత్వం ఎలా ఉందని ఇప్పుడు నేను చిత్రీకరించి చూపిస్తున్నాను. ఈ త్రిశూల తత్వంతో ఇలా మన నుదుట ఉన్న బొట్టు దగ్గరకు ఈ త్రిశూలాన్ని ఇలా ఉంచండి. ఓం గోవిందాయ నమః, ఓం గోవిందాయ నమః అనుకుంటూ ఆ విష్ణుతత్వాన్ని ఆరాధించండి. తప్పనిసరిగా అదృష్ట తరంగాలు మీ మదిలోకి ప్రవేశించి మీ గదిలోని దుష్ట తరంగాల్ని పారద్రోలి
లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. అంతేకాకుండా ఈ కేశములకు తగిలేలాగా చెవి దగ్గర ఈ శూన్య ముద్రని ఇలా ఉంచి ఆకాశతత్వంలోని విశ్వశక్తి తరంగాలు ఇక్కడికి చెవిలోనికి ప్రవేశించేలా ఈ విధంగా చెవికి ఆనించి కాసేపు వినండి. అప్పుడు ఓం కేశవాయ నమః, ఓం కేశవాయ నమః అంటూ 3 సార్లు జపించండి. ఆ స్వర్గద్వారాల నుండి వచ్చిన తరంగాలు తప్పనిసరిగా శ్రవణానందంగా వినిపించి ఓంకార ధ్వని సుడులు తిరుగుతూ వెళ్ళి లోపలున్న 3 జన్మల పాపాలని, సంచితములు, పాపములు, ఆగామి అనే 3 పాపాలని ఈ చెవి నుండి పారద్రోలుతుంది. ఆ కేశవాయ నమః అనే ముద్రని చేస్తూ ఇలా ఉంటే చాలు, తప్పనిసరిగా వినికిడి జబ్బులున్న వారికి, చెవులు సరిగ్గా వినిపించడం లేదండి, కాస్త బిగ్గరగా మాట్లాడండి అంటూ ఇబ్బంది పడేవారికి కూడా సహాయకారి అవుతుంది. ఈ త్రిశూల ముద్రని ఇలా ఛాతి దగ్గర పెట్టి మదిలోని దురదృష్ట తరంగాలన్నీ తొలగిపోతున్నాయి. ఓం మాధవాయ నమః, ఓం మాధవాయ నమః అనుకుంటూ 3 సార్లు జపించండి. నాభి నుండి ఆ శబ్ద తరంగాలు బయటకు రావాలి. ఈ ఆకాశతత్వమైన విష్ణు తరంగాలు మీ మదిలో ప్రవేశించి ఆ మాధవుడి అనుగ్రహం కలిగేలా చేస్తుంది. మీ ఇంట దురదృష్ట తరంగాలన్నీ పారద్రోలుతుంది. పిల్లా పాపలతో సకల ఐశ్వర్యాలతో మీ ఇల్లు కళకళలాడుతుంది. తప్పనిసరిగా మీ ఇంట అదృష్ట తరంగాలు ప్రవేశించి అన్నింటా విజయం కలిగించి అన్ని సమస్యలను పారద్రోలి సకల ఐశ్వర్యాలని కలిగించాలని మనసా వాచా త్రికరణ శుద్ధిగా కోరుకుంటున్నాను. తప్పనిసరిగా ఆ కేశవుడు, ఆ మాధవుడు